గైస్ ఇది మనకు కెన్స్టార్ మహాకూల్ 70 లీటర్స్ కూలర్ అండి. ఇది చూడొచ్చు మనకు చాలా పెద్ద సైజులో ఉంది. ఇది మనకు రేట్ వచ్చేసి 11,999 పడింది. ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాం, ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూడండి. గైస్ వీల్స్ మాత్రం మంచి క్వాలిటీలో వచ్చినాయి చూడండి. చాలా వెయిట్ అయితే ఇవి క్యారీ చేయగలుగుతుంది. 70 లీటర్స్ కూలర్ కానీ 70 కన్నా ఎక్కువ ఉన్నా కూడా 150 లీటర్స్ అయినా సరే క్యారీ చేయగలుగుతుంది. ఇవి వచ్చి మనకు ఓన్లీ ఒక పేపర్ మాత్రమే మనకు వచ్చింది, ఫ్లిప్కార్ట్లో బుక్. కూలర్ కెన్స్టార్ అంటే చాలా మంచి బిల్డ్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే మరీ నాకు ఇంతకుముందు ఉన్నటువంటి పాత కూలర్ ఉంది, దాని అంత బిల్డ్ క్వాలిటీ లేకున్నా కూడా కూలర్ బాగుంది. వ్రాపింగ్ కవర్ ఏదైతే ప్లాస్టిక్ కవర్ వ్రాపింగ్ ఉందో అది 100% వ్రాప్ చేసి ఉన్నది, మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. ఓన్లీ ఈ కూలర్ ఎందుకు తీసుకున్నా అంటే మీకు ఓన్లీ చూపడానికి ఫ్రెండ్స్. కెన్స్టార్ అంటే బ్రాండెడ్, దాంట్లో ఇది హై ప్రైస్ ఉంది, కొంచెం 12,000 వరకు ఉంది కాబట్టి మీకు చూపిద్దామని తీసుకున్నాను. ఇది బాగుంది. కానీ దీంట్లో ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే మనకు ఇప్పుడు కూలర్ వాడిన తర్వాత క్లోజ్ చేసుకుని ఈ ప్రైస్లో అయితేనేమో డోర్ క్లోజ్ చేసుకుని ఉంటుండే ముందు, కానీ దీనికి ఆ ఫెసిలిటీ లేదు. ప్లస్ రిమోట్ సిస్టమ్ కూడా ఇచ్చుంటే బాగుంటుండే, రిమోట్ కంట్రోల్ లాంటివి ఏం లేవు దీనికి. కానీ కూలర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే, మరీ బాగుందని చెప్పాను కానీ మంచిగా ఉంది. ఈ కెన్స్టార్ అనేది మోటార్లు కూడా మస్తు మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే నేను ఇంతకుముందు కూలర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. మినిమం మనకు 8 ఇయర్స్ 7 ఇయర్స్ 9 ఇయర్స్ 10 ఇయర్స్ అయినా మోటార్ ఖరాబ్ కాదు. ఇక్కడ కంట్రోల్ ప్యానల్స్ చూడవచ్చు ఒకసారి, ఇక్కడ లోపల దాకా చూపిస్తాను చూడండి. ఇది వాటర్ ఇన్లెట్ అండి. ఇది వచ్చి కింద మనకు వాటర్ ఎంత ఉంది అని చెప్పి చూపడానికి ఉన్నది. ఇది ఒక సైడ్ నుండి ఓపెన్ చేసినట్లయితే ఇది హనీకోంబ్తో వచ్చింది. హనీకోంబు మొత్తం కూడా హనీకోంబ్ ఉంది. ఇది మోటార్ వింగ్స్. మనకు మోటార్కి వచ్చి మన ఈ మోటార్ యొక్క రెక్కలు వచ్చేసి 5 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మనకు కూలర్ మోటార్, ఇది పంపు, వాటర్ పైకి పుష్ చేసే పంపు. దీనికి ఎర్తింగ్ కూడా బాగున్నది, మంచి లాంగ్ లాస్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది తీసుకున్నట్లయితే లోపల అన్నిటి కూడా హనీకాంబ్ వస్తున్నాయి కాబట్టి బెటర్. బట్ దాంట్లో కూడా బ్రాండెడ్ మనకు ఫ్రెండ్స్. లోపల వచ్చేసి మనకు ఐరన్ రాడ్స్ ఉన్నాయి కాబట్టి ఐరన్ రాడ్స్ ఏంటంటే వాటర్ పడుతూ ఉన్న కొద్దీ రస్ట్ వస్తాయి కాబట్టి వాటికి ఇట్లా మంచిగా కవర్కి ర్యాపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు దీనివల్ల ఏంటంటే ఎప్పుడన్నా కూలర్కి మనకు వాటర్ కిందికి వచ్చినా కూడా ఐరన్ రాడ్ మీద పడ్డ కూడా తొందర రస్ట్ రాకుండా ఉంటుంది కాబట్టి మనం ఇట్లా మొత్తం ర్యాప్ వేసుకోవాలి. కవర్ తీసుకొని స్ట్రేట్గా ఉన్నట్టు పొడుగా ఉన్నట్టు కవర్ తీసుకుని ర్యాప్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మొత్తం మీరు. ఓవరాల్గా అయితే కూలర్ బాగుంది ఫ్రెండ్స్. ఓవరాల్ రివ్యూ వచ్చేసి ఇది. ఒకసారి ఫ్యాన్ ఎలా తిరుగుతుందో చూడండి. ఇది తీసుకొని గల ఒకే ఒక రీజన్ ఎందుకంటే మన తెలుగులో ఈ కూలర్ గురించి వీడియో ఇంతవరకు లేదు యూట్యూబ్లో. దానికోసం మంచిగా మీకు చూపిద్దాం ఎలా ఉంది అని చెప్పి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ షేర్ చేయండి.